కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణ పరిధిలోని అల్లారెడ్డి శ్యామసుందరపురం పంచాయతీలో ఉన్న జీవము గల దేవుని సంఘం చర్చి నందు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలకు కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ క్రిస్మస్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వర్షాలు పడండి చూసుకోవాలి. పక్క వచ్చానమ్మా, మీరు పక్క వచ్చానమ్మా, మీరు పక్క వచ్చానమ్మా, ఇటు వెళ్తారు వీళ్ళు తీసుకున్నాము. తీసుకున్నాం మళ్ళీ రాగానండి, పక్కన పక్కన ఉన్నాం. మళ్ళీ చాలా మళ్ళీ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సందేశం సాటి మనిషి పట్ల ప్రేమ, కరుణ, దయ ఉండాలని శాంతి సందేశం ఇచ్చినటువంటి కరుణామయుడు యేసుక్రీస్తు గారు జన్మించినటువంటి ఈ దినమున ఈ రోజు కోటలో ఎన్నో కార్యక్రమాలకి నాంది పలుకుతున్నటువంటి మైనార్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే జలీల్ గారు, ఈ జలీల్ గారి దాతృత్వంలో ఈ రోజు దాదాపు ఒక 200 మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ దేశంలో క్రిస్టియన్స్ లేకపోతే పాఠశాలలు కూడా లేవు. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో పాఠశాలను పెట్టి అందరికీ చదువు చెప్పినటువంటి డాక్టర్ ప్రపంచ మేధావిగా కీర్తించబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాని, అదేవిధంగా మహాత్మా పూలే గాని, వీళ్ళందరూ కూడా మిషనరీస్ పాఠశాలలో చదువుకున్నటువంటి మనం ఎన్నో చూసాం. కాబట్టి ఎంతో మంది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గారు దారా సురేష్ గారు, అదేవిధంగా కోటన్న గారు, అదేవిధంగా కరోనా సమయంలో ఎంతో మంది పేదలకు చేయూతనిచ్చి మనకు అన్నదండగా నిలబడినటువంటి మీజూరు మల్లికార్జునరావు గారు,